ఇంకా 7 రోజుల పాటు పత్రిజీ మహిళా చైతన్య అహింస ధ్యాన జ్ఞాన మహాయాగం జరుగుతుందండి. మరి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి మన మేడం గారికి, మాధురి మేడం గారికి హార్ట్ఫుల్గా వెల్కమ్ చెప్తున్నామండి. స్వాగతం, సుస్వాగతం ఓకే మేడం. మేడం, థ్యాంక్ స్టార్ట్ యూ. చేయండి మేడం. ఓకే, మేము కూడా రావచ్చా మీ రాజమండ్రి మార్చిలో? అంది ఉన్నా అందరూ మేడం. రావాలి మేడం. ఉగాది ఉగాదికా లేకపోతే సపరేట్దా ఇది? ఉగాదికి మేడం. ఉగాదికి పేరవరంలోనండి, మన వశిష్ఠ ఉమ్, గౌతమిలో పేరవరంలో 7 రోజుల పాటు ఉమ్, ఉగాది సంబరాలు అక్కడ జరుగుతాయి, యజ్ఞం. అలాగే ఇప్పుడు అవును. మనకి మహాశివరాత్రి సందర్భంగా ఉమ్, మహాశివరాత్రికి అండి, మహాశివరాత్రి మధ్యలో ఉండి 2 రోజులు అటు ఇటు 7 రోజుల ఉహుం. పాటు జరుగుతుందండి. మిమ్మల్నే కాదండి, ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నామండి. అందరూ కూడా వచ్చి తప్పకుండా ఆ ఈసారి ధ్యానంలో మేము వస్తాం పాల్గొనడానికి. మీ రాజమండ్రిలో ఒక 7 రోజులు ఉండడానికి. తప్పకుండా రావాలి మేడం. మీరే కాదు, ఈ మీరు కూడా ప్రోగ్రాం 10 మందిని తీసుకురండి మేడం. ఈ ప్రోగ్రాం 10 మంది అంటే చూస్తాను, ఉమ్, ప్రయత్నిస్తాను. అంటే అంతే. నేను మాత్రం తప్పకుండా వస్తా. అలాగే ఇప్పుడు మేడం. ఎవరికి వాళ్ళు ఫిక్స్ అవ్వాలి కదా వెళ్ళాలి అవునండి, అవును. అని. ఉమ్, అది ఒక 2 సార్లు ఏమో వచ్చాను మేడం పేరవరము. మహా ఉమ్, అంతే. ఉమ్, ఇప్పుడు దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది నేను ధ్యానంలోకి వచ్చి. ఉమ్. ఒక 2 సార్లు ఏమో కట్టాలు వెళ్ళాను అంతే. ఏమో రెండే వచ్చున్నాయి ఇప్పటిదాకా. ఎక్కడి నుంచి ఎక్కువ అవుతాయిలేండి మేడం. ఉమ్, ఒక్కసారి కావచ్చు. సంక్రాంతి సంబరాలని తిరుపతి దగ్గర జరుగుతాయి కదా, ఒకసారి అవునండి. దానికి వెళ్ళున్నాను. ఉమ్. ఇప్పుడు ఆగస్ట్ లో కూడా తిరుపతిలో జరుగుతుంది మేడం. మేడం ఆ చెప్పేది ఇది జాతవనం. ఇది ఇది జాతవనం. ఇది ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో జరిగేది కాదు, జేతవనంలో జరిగేది జాతవనం. కలిగింది సంక్రాంతి అప్పుడు. జాతవనం. ఉమ్, సంక్రాంతి కొటాల. అవును. సరే మేడం, టైం పరిగెడతా ఉంది. ఓకే, వచ్చేసేయండి థ్యాంక్ యూ. మేడం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు మాధురి, కావల్ నుండి. మనందరికీ ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని, ఈ బుక్కులు చదివేది, ఇవన్నీ అసలు మనకి ఎన్ని చెప్పారో గురువు గారు, మనం ఎన్ని తెలుసుకుంటున్నామో. ఇవన్నీ తెలుసుకోవడానికి మనకు మూలాధారం గురువు గారే. అలాంటి గురువు గారిని, వారి సతీమణి గారికి, వారి గురువు గారైన సదానంద యోగి గారికి, మహావతార బాబాజీ గారికి, పార్వతీ పరమేశ్వర్లకు, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, ప్రాపంచిక నాకు గురువులైన శ్రీశ్వర్ గారికి, స్వర్ణలత మేడం గారికి, శ్రీధర్ సార్ గారికి వేల వేల కృతజ్ఞతలు. మాస్టర్ సివివి గారికి, మాస్టర్ హనుమ గారికి వేల వేల కృతజ్ఞతలు, పాదాభివందనాలు. నాకు సహకరిస్తున్న ఆ శరీరానికి, కుటుంబ సభ్యులకి, పంచభూతాలకి, విశ్వానికి, వీటన్నిటికీను వేల వేల కృతజ్ఞతలు, పాదాభివందనాలు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు నిన్న మనం కొన్ని తెలుసుకున్నాము. నేను తెలుసుకున్నాము అంటే, అదే భూమికి 162 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఒక నక్షత్ర రాశి, అది 12వ తలము. దాని శక్తి తరంగాలు చాలా ఎక్కువ శక్తి తరంగాలు కలిగి ఉంటుంది. అందులో ప్రత్యేకించి ఎప్సిలాన్ లేరే అన్న నక్షత్ర రాశిలో లేరన్ స్టార్ గేట్ అనేది ఉంది. దాని ద్వారా మనకి అవతల నుండి మనం వచ్చాము. నక్షత్ర లోకాలు దాని అవతలు ఉన్నాయి. ఆ అవతల నుండి వచ్చేదానికి ఈ ఈ స్టార్ గేట్ లో నుండి వచ్చాము మనము. ఈ కింద లోపల, దీని లోపల 12 తలాలు ఉన్నాయి. ఆ 12 తలాలలో మనం ఈ భూమి మీద వచ్చి నేర్చుకొని షిఫ్ట్ అవుతూ ఉంటాము. ఈ 12 తలాలలో వచ్చే జ్ఞానాన్ని మొత్తం సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే పొందగలవో, మళ్ళీ అప్పుడు రావడం ఈజీయే, కానీ పోవడం అంత ఈజీ కాదు. 12 తలాలలో ఉన్న జ్ఞానం మొత్తం నేర్చుకున్న తర్వాతే మళ్ళీ నిన్ను ఆ ఎప్సిలాన్ లైరా
గేటు బయటకు వెళ్ళడానికి నీకు అవకాశం కలిగిస్తుంది అనని నిన్న మనం మెయిన్ పాయింట్ నేర్చుకున్నాము. తర్వాత ఈ ఈ ఈ స్టార్ గేట్ ద్వారానే భూమికి వచ్చామని, అన్ని మొత్తం మన గెలాక్సీలో దిగువ స్థాయిలు, ఉన్నత స్థాయిలు మొత్తం కలిపి ఒక దగ్గర 48 పరిణామ స్థాయిలు ఉన్నాయని, ఇవన్నీ మనం నిన్న నేర్చుకున్నాం అన్నమాట. కొంచెం మనం వెనక కొద్దిగా తెలుసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. మళ్ళీ ఏం చెప్తుంది ఈమె? ప్రతి ఆత్మకు ఈ కాంతి భాష ఓ సంకేతంగా పనిచేసే మన అసలు సత్యాన్ని మనం గుర్తు చేసుకోవడానికి సహాయపడుతుంది అని నాకు అర్థమైంది. ప్రతి వ్యక్తికి వచ్చు ఈ కాంతి భాష. ఎందుకు అంటే మనం పై లోకాల నుండి వచ్చాం కాబట్టి, అక్కడ మనం మాట్లాడుకునేది ఆ భాషే కాబట్టి. అందుకని ఏమో ఆ మాటే చెప్తుంది అనమాట. ఈ కాంతి భాష ఒక సంకేతంగా పనిచేసి మన అసలు సత్యాన్ని మనకి గుర్తు చేయడానికి సహాయపడుతుందంట. ఆమె ద్వారా వచ్చిన ఈ కాంతి భాష ఆ జనంలో అందరి దగ్గర మీటింగ్ పెట్టి ఆమె ఈ ఆధ్యాత్మిక బోధనలు ఇస్తుంది కదా. ఆ ఆధ్యాత్మిక బోధనలలో ఆమెకు తెలియకుండానే ఆ కాంతి భాషను మాట్లాడడం, అది కూడాను ఈ 93 నుండి ఎక్కువ సార్లు మాట్లాడడం జరుగుతుందంట. ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది అంటే అనర్గళంగా మాట్లాడుతుంది, ప్రతి పదానికి అర్థం తెలుసుకొని మాట్లాడుతుంది అనమాట. ఇదంతా ఆమె నేర్చుకుందా అంటే కాదు, ఆటోమేటిక్ గానే ఆమెకు అలాగా వచ్చేసింది. ఈ కాంతి భాష గత జన్మలలో కర్మలు అంటే సరికాని శక్తి మరకలను చాలా త్వరగా తొలగించగలుగుతుంది అని కూడా నేను గమనించాను. అంటే ఈ కాంతి భాష మనకి గత జన్మల్లోని కర్మలు ఉంటాయి కదా, ఆ కర్మలు అంటే సరికాని శక్తి మరకలు. అంటే ఇప్పుడు మనకి ఏదైనా ఒక బట్ట మీద ఒకటి ఏదైనా పడింది అనుకోండి, అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే కొన్ని మాత్రమే ఒక్క వాష్లోనే వెళ్ళిపోతాయి. కొన్ని ఎక్కువ అంటే పడే తీవ్రతని, పడిన వస్తువుని బట్టి అది కొద్ది రోజుల పాటు అలాగే ఉంటది కూడా ఒక్కొక్కసారి. అలాగే మనకేం చెప్తుంది ఈమె, ఈ గత జన్మల్లో మన కర్మలు అంటే సరికాకుండా ఉండే కర్మలు ఉన్నాయి కదా, ఆ కర్మలు అంటిన మరకలని చాలా త్వరగా తొలగించగలుగుతుందంట. అంటే మనము ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒకటి ఇప్పుడు చెప్తున్నారు కదా, డిటర్జెంట్ వాడండి తొందరగా పోతాయి అని చెప్తున్నారా. అట్లాగే ఏమేం చెప్తుంది, ఈ కాంతి భాష ద్వారా అలాంటివన్నీ మన లోపల ఉన్న ఆ మరకలన్నీ తొందరగా తొలగించుకోవడానికి ఈ కాంతి భాష కూడా ఉపయోగపడుతుంది అనేది నేను గమనించాను అని చెప్తుంది. నాలోని ఈ కొత్త కాంతి భాష ఆవిష్కారంతో మానవ శరీరంలోని ప్రతి ఆకుపంచర్ పాయింట్ ద్వారా ఉన్నత పరిధుల శక్తి, కాంతి ప్రవాహాలు మానవ శక్తి క్షేత్రాల వ్యవస్థలోకి అనుసంధానం అయ్యేలాగా సహాయపడటం నేర్చుకున్నాను. ఒక్కొక్క పదము ఎంత ఇంపార్టెంటో చూడండి. నాలోని అంటే ఆమెలో కొత్తగా వచ్చింది కదా ఈ కాంతి భాష. ఈ కాంతి భాష ఆవిష్కారం అంటే ఇది మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత మన శరీరంలో ప్రతి ఆకుపంచర్స్ అని ఉంటాయి. మీరు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇప్పుడు ఈ ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఈ చెయ్యి ఆ చెయ్యి, ఆ కాలు ఈ కాలు, వీటి ద్వారానే ఒక్కొక్క దగ్గర నొక్కితే మన శరీరంలో ఒక్కొక్క పాయింట్ నొప్పి వస్తుంది. అంటే వాటికి మన శరీరంలో ఉన్న జాయింట్లకి, మన శరీరంలో ఉన్న భాగాలకి, ఈ చేతుల్లో ఉన్న పాయింట్లకి సంబంధం ఉంటుంది అన్నమాట. వాటిల్లో ఒక్కొక్కసారి సూదులు కుచ్చి ఆకుపంచర్ చేస్తుంటారు, కొందరు మిరియాలు పెట్టి చేస్తూ ఉంటారు. అట్లా ఇవేం చెప్తుంది, అలాంటి ఆకుపంచర్ పాయింట్లు ఉన్నాయి కదా, ఆ పాయింట్ల ద్వారా అంట ఈమె ఉన్నత పరిధులు అంటే పైనుండి ఉన్నత పరిధుల నుండి వచ్చే శక్తి, కాంతి ప్రవాహం ఉంది కదా, ఆ ప్రవాహము మానవ శరీరంలోకి వ్యవస్థలోకి అనుసంధానం అవుతుందంట. ఎట్లా అంటే ఈ ఆకుపంచర్ పాయింట్స్ ద్వారా, ఒక్క బ్రహ్మరంధ్రం ద్వారానే కాదు, శరీరంలో ఉన్న ప్రతి ఆకుపంచర్ పాయింట్ ద్వారా స్ప్రెడ్ అవుతా ఉందంటే శరీరం మొత్తం తొందరగా ఫాస్ట్గా వ్యవస్థలోని అనుసంధానం అయ్యేలాగా సాయపడటం నేర్చుకున్నాను.
వాళ్ళకి ఒక బ్రహ్మరంధ్రం ద్వారానే కాకుండా ఈ శరీరంలో ఎన్ని ఆకుపంచర్ పాయింట్స్ ఉన్నాయో అన్ని ఆకుపంచర్ పాయింట్స్ ద్వారా వాళ్ళ శరీరం లోపలికి ఈ శక్తిని కాంతిని పంపించగలిగేటట్టు ఆమె నేర్చుకుందంట. నేర్చుకొని వాళ్ళకి నేను సహాయపడుతున్నాను అని చెప్తుంది. ఈ కాంతి భాష మనలో పాత శక్తి ప్రవాహాలను తొలగించి, ఈ కాంతి భాష ఏం చేస్తుంది? ఇప్పుడు ఇందాక చెప్పింది కదా, ఈ కాంతి భాష మనకు సరికాని కర్మల మరకలను తొలగిస్తుంది అని ఇందాక ఒక పదం చెప్పింది అన్నమాట. ఇప్పుడు ఏం చెప్తుంది? మన లోపల ఉన్నది ఈ ఆకుపంచర్ పాయింట్స్ ద్వారా ప్రెజర్ గా వెళ్ళి ఈ సరికాని కర్మలని ఈ ప్రవాహం ఈ తోసేసి పక్కకు తీసేస్తుందంట. అంటే మన కర్మలు అతివేగంగా తగ్గించుకోగలుగుతున్నాం. తగ్గించుకొని మనకేమొస్తుంది? ఈ ఎనర్జీ కాంతి నింపుకోగలుగుతున్నాం అన్నమాట. తొలగించడం ద్వారా 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఈ 12వ పరిణామాల శక్తి ప్రవాహాలను మనలోనికి ప్రవహించేలాగా మార్గాలు ఏర్పరుస్తుంది. ఈ 12 పరిధుల్లో ఉన్న జ్ఞానాన్ని మనల్ని నింపుకోవడానికి ఈ కాంతి భాష పనిచేస్తుంది. మనలోని సరికానివి అనవసరమైనవి ఇలాంటి కర్మలు మనం కొన్ని మాట ద్వారా చేత ద్వారా చేష్ట ద్వారా ఇట్లా కర్మలు చేసి మనం ఆ కర్మలను అనుభవిస్తూ ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకుంటూ ఉంటామన్నమాట. అవన్నిటినీ అలాగ కాకుండా ఎప్పటికో నువ్వు క్లియర్ అయ్యేది కాకుండా ఈ మా కాంతి భాష ద్వారా ఏ జ్ఞానాన్నైనా ఈ 12 రకాల యొక్క జ్ఞానాన్ని మనలో నింపగలిగే శక్తిని ఆ ప్రవాహాన్ని మనలోనికి ప్రవేశించే మార్గాలను ఏర్పరుస్తుందంట ఆమె. ఇదంతా కూడా ఎప్పటిదాకా జరిగింది అంటే 2012వ సంవత్సరం ముందే అప్రయత్నంగానే జరిగిపోతూ వచ్చింది ఆమె ద్వారా ఇదంతా. ఆమెమి ప్రయత్నం చేసి ఈ కర్మలు తగ్గించుకునే వాళ్ళని పిలిచి లేదా పైనుండి ఆది మూలం నుండి వస్తున్న కాంతిని ఇంకా ఇంకా ఎక్కువ కావాలని ఇన్వైట్ చేసి అలా ఏమీ చేయలే. మనకి మన టైం మనం ఎన్లైట్మెంట్ అవ్వాలా అనుకున్నాం, మనం మారాలా అనుకున్నాం, మనకి మనంగా అనుకోవాలి కదా, మనం ఈ జీవితాన్ని మార్చుకోవాలా అనుకున్నాం, ఎన్నో జన్మలు వేస్ట్ చేసుకున్నామని తెలిసింది. ఇప్పుడైనా మనం సమయాన్ని జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు, ఉపయోగించుకోవాలి, దీన్ని తొందరగా మార్చుకోగలగాలి, మంచి మార్గంలోకి వెళ్ళగలగాలి, సత్య మార్గంలోకి వెళ్ళగలగాలి అని మనం ఎప్పుడైతే అనుకున్నామో అలాంటి బ్యాచ్ అంతా ఈమె ఇస్తున్న ఈ ఆధ్యాత్మిక బోధనలకు రావడం, ఆటోమేటిక్ గా ఆ పైన వాళ్ళు మాస్టర్స్ ఆమె ద్వారా ఇదంతా చేయడం, ఇలాగా ఇదంతా కూడాను అప్రయత్నంగానే ఏ ప్రయత్నం లేకుండానే జరిగిపోయింది అని చెప్తుంది. 3వ పరిధిలోని మానవ శరీరంలో బలహీనపడి ఉన్న ఈ శక్తి మార్గాలు కాంతి భాష ద్వారా మళ్ళీ ఉన్నత పరిధుల శక్తి ప్రవాహాలతో అనుసంధానం చేయటం నా లక్ష్యం. మనము ఈ 3వ పరిధిలో భూమి ఉన్నప్పుడు మన శరీరాలు బలహీనపడిపోయినాయట. బలహీనపడిపోయిండడం వలన ఈ శక్తి మార్గాలు ఈ శక్తి ద్వారాలు ఏమీ ఓపెన్ అవ్వల. కానీ ఈమె కాంతి భాష మాట్లాడడం ద్వారా మళ్ళీ ఏం జరిగింది అంటే ఆల్రెడీ ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ ఉన్నత పరిధుల శక్తి ప్రవాహం ద్వారా అనుసంధానం అయ్యి అవి ఓపెన్ అవ్వడం, అవన్నీ లోపలికి చేరుకోవడం, అదంతా కూడా చేయడం అన్నది ఇది నా లక్ష్యంగానే నేను భావిస్తున్నాను, నేను తప్పకుండా చెయ్యాలి ఈ పని అని ఆమె లక్ష్యంగా దాన్ని భావించి చేస్తుందిట. రాబోయే 21 సంవత్సరాలలో అంటే ఈ 2012 నుండి 21 కలిపితే 33 కదా, 33 వరకు అంటే ఇప్పుడు మనకి 26 నడుస్తుంది, ఇంకా 33 వరకు ఇంకా కొన్ని రోజులు. ఎన్ని రోజులు ఉంది? 33 అంటే 7 సంవత్సరాలు ఉంది. అప్పటి వరకంట ఈ భూమి పరిధిలో 5వ పరిధిలోకి పూర్తిగా ప్రవేశించగలుగుతుంది. కంప్లీట్ గా ఈ 4 కూడా వదిలేసి కంప్లీట్ గా 5లోకి రాగలగడానికి ఇంకా 7 సంవత్సరాలు ఉంది మనకి. అందుకని అప్పటికల్లా కంప్లీట్ గా ఈ భూమి 5వ పరిధికి ప్రవేశిస్తుంది, దానిలోకి వెళ్ళిపోతుంది అని చెప్తుంది. మానవులు
తమ తమ నూతన ఆధ్యాత్మిక కానుకలను ఉపయోగించుకోవడంలో అప్పుడు నేను సహాయపడతాను. అప్పుడు కూడా ఉంటుందట ఇంకా ఈమె. అప్పుడు ఏం చెప్తుంది? మానవుడు తమ తమ నూతన ఆధ్యాత్మికత, కొత్త కొత్త ఆధ్యాత్మిక కానుకలని ఉపయోగించుకోవాలి. మనకి కొన్ని కొన్ని టూల్స్ చెప్తూ ఉంటారు, ఇది చెయ్యి నీకు ఇలాగైతుంది అలాగైతుంది అని. అది చెప్పేవాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు. విని మనం వెళ్ళిపోతున్నాం. విని వెళ్ళిపోతే ఏమైనా ప్రయోజనం ఉందా అంటే ఏమీ లేదు. విన్నదాన్ని ఆచరించితేనే మనము ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఎక్కడే ఉండి ఈ చక్రంలోనే పడి ఇంకా కొన్ని జన్మలు వ్యర్థం చేసుకోవడం అది ఖాయం. అది మనం అందరమే కూడాను ఈ మాట విన్న తర్వాత అయినా మనలో మార్పు రాగలగాలి, మనము ఆలోచించుకోగలగాలి దాని గురించి. ఈ మానవులు నూతన ఆధ్యాత్మిక కానుకలను ఉపయోగించుకోవడానికి కూడాను ఆమె అప్పుడు కూడా నేను సహాయపడతాను అంటుంది. ఇంకా ఆమె ద్వారా అప్పుడు ఇంకా ఏమేమి ఎనర్జీ, కాంతి, శక్తి ఇంకా ఏమేమి వస్తాయో, ఏమేమి జరగబోతాయో మరి. మానవులను వెలకట్టలేని అద్భుతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఈ మానవుల్లోనంట వెలకట్టలేనంత ఆధ్యాత్మిక శక్తి ఉందంట ఆల్రెడీ. కానీ దాన్ని ఇంతవరకు అనుభవంలోకి తెచ్చుకోలేదని నాకు తెలియజేయబడింది. ఈమెకి ఏం చెప్తున్నారు మాస్టర్లు? ఆల్రెడీ వాళ్ళలో ఆధ్యాత్మిక శక్తి ఉంది, కానీ వాళ్ళు ఏంటి దాన్ని బయట పెట్టలేకపోతున్నారు. ఇంతవరకు దాన్ని అనుభవంలోకి అంటే నాకు ఇది ఉంది, నేను ఇది చేయగలను, దీన్ని ఈ విధంగా పోతే నేను దాన్ని పట్టుకుంటాను అని వాళ్ళు ఆ విధమైన అనుభవంలోకి తెచ్చుకోవడం లేదు అని ఆమెకి చెప్పడం జరిగిందట. నా మార్గదర్శకులు చెప్పిన దాని ప్రకారము మన కాంతి శరీర ద్వారా మనం అంటే ఆమె ఏం చెప్తుంది, ఆమె మార్గదర్శకులు చెప్పారు ఇవన్నీ కూడా. దాని ప్రకారం ఏంటి అంటే మనం అందరినీ కూడా మన కాంతి శరీరాల ద్వారా దిగువ స్థాయి స్వర్గలోకాల నుంచి శక్తిని స్వీకరించగలిగితే, అంటే ఈ దిగువ స్థాయి స్వర్గలోకాలు అంటే ఈ లైరా గేటు దగ్గర నుండి కింద 12 ఉన్నాయి కదా, ఇవి దిగువ స్థాయి స్వర్గలోకాలు. ఈ అన్నిటిలోనూ మనం గాని వీటన్నిటిలో ఉన్న జ్ఞానాన్ని, శక్తిని గాని మనం స్వీకరించగలిగితే మన 12 పోగుల DNA ఉత్తేజితమై మన గమ్యాలను చేరుకోగలుగుతాము. మన గమ్యం ఏమిటి? పైన ఉన్న నక్షత్ర లోకాలు చేరుకోవడం మన గమ్యం. అది మనం ఇప్పుడు మనం చేస్తున్న ప్రతి ఒక్క సాధన వెనుక, ప్రతి ఒక్క జ్ఞానం వెనుక ఉన్న లక్ష్యం ఏమిటి అంటే ఇది మనము ఈ నక్షత్ర లోకాలని చేరుకోవడం. ఈ లోపల కింద ఉన్న 12 లోకాలు తిరగడం కాదు. ఇంకా ఈ భూమి పట్టుకొని ఒక్కొక్క లోకం తిరుగుతూ కోటాను కోట్ల జన్మలు తీసుకున్నాము, కోటాను కోట్ల సంవత్సరాలు గడిపేశాము ఇప్పటిదాకా. అది కాదు మనది. మనము ఆ పైన ఉన్న ఈ గేటుకు పైన ఉన్న ఆ లోకాలు వెళ్ళడమే మన ఉద్దేశం అన్నమాట. వెళ్ళాలా అంటే ఈ విధంగా ఉత్తేజితం గమ్యాలను చేరుకోగలగాలంటే 12 లోకాల జ్ఞానాన్ని తెచ్చుకోగలగాలి. నేను చేసే పని అంతా మనుషులను అత్యున్నత ఆత్మస్థితులలోకి తీసుకువెళ్ళి వారి ఆధ్యాత్మిక సాధనలకు తయారయ్యేలాగా చేయడం. ఇప్పుడు ఇవేం చేస్తుంది? ఇంకాను నేను చేసే పని అంతా కూడాను మనుషులని అత్యున్నత ఆత్మస్థితుల్లోకి, మనము ఇప్పుడు ఒక శూన్యంలోకి వెళ్ళాము, లేకపోతే ఒక గత జన్మలోకి వెళ్ళాము. ఇప్పుడు మనం ఒక కర్మను అనుభవిస్తున్నాం అనుకోండి, ఎగ్జాంపుల్. ఈ కర్మని ఎందుకు అనుభవిస్తున్నావు అని నువ్వు తెలుసుకోవడానికి నీ శక్తి సరిపోవడంలా, నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కావడంలా, నువ్వు మారడంలా. అట్లాంటప్పుడు ఆమె ఏం చేస్తుంది? వాళ్ళని ఆ జన్మలోకి తీసుకెళ్ళగలిగే, ఆ పౌనఃపుణ్యంలోకి తీసుకెళ్ళగలిగితే వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ వాళ్ళు స్వయంగా చూసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేసి వస్తే ఇప్పుడు ఈ జన్మని ఇలాగా అనుభవిస్తున్నారు అని. అప్పుడు వాళ్ళు రియలైజ్ తొందరగా అవుతారు. అవ్వాలనుకున్నవాడు, మారాలనుకున్నవాడు. ఏది కూడా ఒకసారి విన్నామా, ఒకసారి చూసామా అంటే 100% మారిపోతామని కదా. మారాలి అనుకున్న వ్యక్తి మాత్రమే దాన్ని తొందరగా పోగొట్టుకోగలడు.
అందుకని ఈమె ఏం చేస్తుంది అంటే అత్యున్నత ఆత్మస్థితుల్లోకి తీసుకువెళుతుందన్నమాట. వారి వారి ఆధ్యాత్మిక సాధనలకు తయారయ్యేలాగా చేస్తుంది. వాళ్ళ జీవిత ధ్యేయం ఏందో, ఆ ఏం చెయ్యాలని వచ్చారో వాళ్ళ ఆ సాధనలోకి తయారయ్యేలాగా ఈమె సహాయపడుతూ వస్తుంది. నా మార్గదర్శకులు ఇంకా మనం అంతా ఉన్నత స్థాయి పరిమాణాలలో నుంచి ఇక్కడికి వచ్చామని, మన వాస్తవ గృహాలు నక్షత్ర మండలాలు అని, ఆ నాగరికతల నుంచి ఒక దివ్య ప్రణాళిక కోసం వచ్చామని చెప్పారు. ఈమె గురువులు ఏం చెప్తున్నారు అంటే, మీరంతా ఈ 12 లోకాల్లోనే తిరగడానికి రాలేదు. మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఆ 12 లోకాలకు పైన ఉన్న ఆ స్టార్ గేట్ కు పైన ఉన్న ఆ నక్షత్ర లోకాల నుండి వచ్చారు. ఎందుకు వచ్చారు? మీ వాస్తవమైన ఇల్లు మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీ ఇల్లు ఎక్కడ ఉంది అంటే ఆ పైన ఉండే నక్షత్ర మండలాలదే. ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి అంటే, ఈ నాగరికతల గురించి ఇక్కడ ఉన్న అన్ని తెలుసుకుందామని వచ్చామంట. ఈ నాగరికతల నుంచి ఒక దివ్య ప్రణాళిక కోసం వచ్చాం. ఒక ప్రణాళిక వేసుకొని మనము ఈ కింద ఉన్న 12 లోకాలలో ఉన్న నాగరికతలు, జ్ఞానము ఇవన్నీ నేర్చేసుకొని ప్రత్యక్షంగా మొత్తం నేర్చుకొని వస్తామని అప్పుడేదో ఇప్పుడు పైనుండి కిందకి రావడం ఈజీయే. అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది. 1 లక్షని 2 రోజుల్లో ఖర్చు పెట్టేద్దాం అనుకుందాం. 1 రోజులో కూడా ఖర్చు పెట్టేస్తాం. కానీ అందరివి ఖర్చు పెట్టేస్తాం, ముందుకు 100 మందిని. కానీ 2 రోజుల్లో ఆ 1 లక్ష రూపాయలు సంపాదించమంటే ఎంత కష్టం. అలాగా ఈ పై లోకాల నుండి ఈ కింద లోకానికి రావడం ఈజీ, ఏమి ఇబ్బంది ఏమి లేదు. నీ ప్రణాళిక నీవు ఏది అనుకుంటే అది చేయడానికి ఆ ప్రేవిల్ ఉంది కాబట్టి వచ్చేసావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ 12 లోకాల జ్ఞానం తెలుసుకుంటేనే నువ్వు పైకి పోతావు అని చెప్తున్నారు. దానికి ఒక ప్రణాళిక వేసుకొని ఇక్కడికి వచ్చామని ఈమె గురువులు చెప్తున్నారంట. ఈ 2012వ సంవత్సరం నుండి 33వ సంవత్సరం వరకు భూమికి ఒక ప్రత్యేకమైన కాలం అని నాకు అర్థమైంది. ఈ భూమికి ఒక మంచి కాలం నడుస్తుంది. అది ఎప్పటి నుండి అంటే ఈ 12 నుండి 33 దాకా. భూమి తన చుట్టూ తాను తిరిగే క్రమం ప్రతి 25,920 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటుందంట. కక్షను మార్చుకుంటూ ఉంటుంది. 25,920 సంవత్సరాలకి తన చుట్టూ తాను తిరిగే భూమి తన కక్షని మార్చుకుంటూ ఉంటుందంట. ఇలా ప్రతి 26,000 సంవత్సరాలకు ఒకసారి భూమి తాను ఉన్న స్థితి నుంచి పరిణామం సరిగ్గా ఉన్నత స్థితిలోకి వెళుతూ ఉంటుంది. తను ఈ 25,926 సంవత్సరాలకి తను ఉన్న స్థితి నుండి తన కక్షను మార్చుకొని పైకి జరుగుతూ వెళ్తుందట. అలాగా 26,000 సంవత్సరాలకు ఒకసారి భూమి తను ఉన్న స్థాయి నుండి ఉన్నత స్థాయిలోకి వెళుతూ ఉందంట. ఆ విధమైన సమయంలో ఇప్పుడు ఈ 2012 నుండి 2012 డిసెంబర్ 21వ తేదీ మరింత ముఖ్యమైంది. మనందరికీ తెలుసు ఈ 2012 ఈ నెలాఖరు కల్లా 2012 లాస్ట్ డిసెంబర్లో ఇంకా ఈ భూమి మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఇంకా ఈ భూమి ఉండదు. ఏదో ఒక ఇంకొక గ్రహం ఏదో వచ్చి దీన్ని ఢీకొంటుంది, లేదా ఒక హోల్ అనేది వస్తుంది, ఆ హోల్లోకి తెలిపదని ఎన్నో రకాలైన మాటలు మనం అందరమే వినున్నాం. 2012 లాస్ట్ ఈ భూమికి అని. అది కూడా వాస్తవమే. కానీ దాన్ని కక్షని మార్చుకొని ఇప్పుడు ఒక ఈ రోడ్లో వెళ్తే, దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి కొన్ని యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎట్లా, మనం ఈ రోడ్లో వెళ్తూ ఉందనుకో, ఒక వెహికల్ ఒక దాన్ని గుద్ది మన దాన్ని గుద్దడానికి వస్తుంది. వచ్చేటప్పుడు మనం ఆ ప్లేస్ లో నుండి పక్కకో ముందుకో వెనక్కో ఉంటే అది ఇంకొక దాన్నో లేకపోతే డివైడర్నో తగిలి వెళ్ళిపోద్ది అనమాట. అట్లాగా అది వచ్చే సమయానికి ఈ భూమి ఏం చేసింది, తన కక్షను మార్చుకొని వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోయింది.
వేరే ప్లేస్ లోకి వెళ్ళిపోగలిగిన జిమ్కి వెళ్ళిపోవాలి అని మేడం ఎవరు అన్మ్యూట్ లో ఉన్నారు మేడం మేడం నేను మ్యూట్ చేస్తాను చెప్తుందా ఇంకా అందుకని భూమి కూడాను తన కక్షను మార్చుకొని భూమి అలా అవ్వకూడదు అని పైన ఉన్న లోకాల వాళ్ళందరూ కూడా ఈ భూమికి ఎనర్జీ ఇవ్వడం, ఈ మన అందరికి మానవుల ద్వారానే ఈ భూమి ఎనర్జీని తీసుకుంటదంట. అది నేరుగా తీసుకోలేదు. అందుకని మనందరికీ కూడాను ఈ జ్ఞానాన్ని అందించడానికి గురువు గారు రావడం, ఆయన ఆయన అనుచరులుగా ఎందరో ఒక సైన్యం లాగా తయారవడం, ఎనర్జీ ఎక్కువ మాస్టర్లు పైన ఉన్న మాస్టర్లు ఇవ్వాలని సిద్ధపడ్డాం. ఈ భూమి తన కక్షను తాను మార్చుకొని తనను తాను రక్షించుకొని ఇప్పుడు ముందుకు జరిగి వెళ్ళిపోయిందనమాట. ఇదంతా కూడాను మనకి లాస్ట్ చాలా డేంజర్ డే అనేది ఈ December 21 అనేది చెప్తున్నారు. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ 2012 December 21వ తేదీ మరింత ముఖ్యమైనది అన్నారు. ఆ రోజుతో 4 మహాయుగాల కాలం సమాప్తం. ఆ December 21 ఎందుకు అది ఒక డెడ్ లైన్ లాగా పెట్టారు అంటే, ఆ రోజుకి 4 మహాయుగాల కాలాన్ని కంప్లీట్ చేసుకుందంటే ఈ భూమి. అంటే 26,000 × 4. ఈ సమయానికి సరికొత్త మానవజన్యు సంకేతం 12 పోగుల DNA ఉత్తేజితం పరిపూర్ణం అవుతుంది. ఆ రోజు నుండి ఇంకా అప్పటికే చాలా మందికి 12 పోగులు ఆల్రెడీ అయిపోయి వాళ్ళు ఫుల్గా ఎనర్జీ తీసుకోవడం, ఈ భూమికి అందించడం, వాళ్ళ ద్వారా మనం వినడం తెలుసుకోవడం, మనకి ఎంతో కొంత 12 పోగులు అవ్వకపోయినా 2 పోగుల్లో లేకుండా వాళ్ళ స్థాయిలను బట్టి అవి డెవలప్ అవడం, అక్కడి నుండి మనం ఇంకా ఎక్కువ నేర్చుకోవడం, ఇవన్నీ కూడాను మనం ఈ 12 పోగుల డిఎన్ఏని యాక్టివేషన్ చేసుకొని ఈ 12 లోకాల జ్ఞానాన్ని పొందడానికి, ఇంకా దేనికి కాదు. అందుకే ఏం చెప్తున్నారంటే అప్పటికే 12 పోగులు డిఎన్ఏ మానవుల్లో జన్యు సంకేతం ప్రోగులు ఉత్తేజితం పరిపూర్ణం అయింది అని అవుతుంది అని చెప్తుంది ఆమె. పరిపూర్ణం అవుతుందని గురువులు చెప్తున్నారు ఆమెకి. ఈ సమయానికి భూమి మళ్ళీ తన మునుపటి 5వ పరిణామ పౌనఃపున్యంలోకి చేరుకోగలుగుతుంది. ఎప్పటికీ ఈ 33కి, ఇది ఇంతకు ముందు 5లోనే ఉంది. అప్పుడు దీన్ని పాలపుంత అనే వాళ్ళంట. ఇప్పుడు 5 నుండి అది పడిపోయింది కిందకి 3లోకి. ఇప్పుడు మళ్ళీ ఆ 3 నుండి తనను తాను నెట్టుకుంటూ తాను అభివృద్ధి చేసుకుంటూ మార్పు చెందుకుంటూ ఇప్పుడు మళ్ళీ 5లోకి రాగలుగుతుంది అని చెప్తున్నారు. మన భూమి ఒకప్పుడు 5వ పరిణామంలోనే ప్రకంపిస్తూ ఉండేది. ఇప్పుడు అప్పుడు దాన్ని ఏం చెప్పేవాళ్ళు అంటే తారా అని పిలిచేవాళ్ళంట. తారా అని పాలపుంత అని పిలిచేవాళ్ళంట. కొంతమంది తిరుగుబాటులు రాకతో భూమి కలుషితమై తన ఉన్నత పరిణామాల కాంతిని కోల్పోయింది. కొంతమంది వచ్చారు పైలోకాల నుండి, అంటే మంచి వాళ్ళు ఉన్నారు, ఎక్కడైనా చెడ్డవాళ్ళు ఉన్నారనమాట. అట్లాంటి వాళ్ళు రావడంతో తిరుగుబాట్ల వలన ఇప్పుడు మనకి తెలిసేటట్టు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. మనకి తెలియదు ఇవన్నీ ఎందుకు ఎట్లా కింద పడింది అది ఇదని. మనకి పాత సినిమాలు చూస్తే రాక్షసులు దేవతలు యుద్ధం చేసుకుంటారు. ఈ లోకాన్ని మొత్తం నేను నా అండర్లోకి తెచ్చుకుంటానని రాక్షసులు ఈ దేవతల మీద యుద్ధం చేస్తూ ఉంటారు. దేవతలు పాలనలో ఉంటే అంతా సవ్యంగానే ఎవరిష్టానుసారం వాళ్ళ ఫ్రీ విల్లో వాళ్ళు వెళ్తా ఉంటారు. కానీ ఈ రాక్షసులు గెలుచుకున్నారనుకోండి, ఇంకంతా వాళ్ళు చెప్పినట్టే, ఇంకా వాళ్ళ చేతుల్లో మనం బందీలం అయిపోతాం. అట్లాగా వీళ్ళు కూడాను ఇక్కడ ఈ భూమి మీదకి రావడం అలాంటి తిరుగుబాటు జరిగింది అనుకుందాం మనకు తెలిసేటట్టు. అలాంటి తిరుగుబాటు రావడంతో మనం 5 నుండి కిందకు పడిపోయాం. అందుకని అప్పుడు కోల్పోయాము అంటున్నారు. ఈ 3వ పరిణామానికి దిగజారిపోయిందట భూమి. దాంతో భూమి దానిపైన జీవజాతులు ఇంతవరకు అదే దిగువ స్థాయి చైతన్య స్థితిలోనే ఉండిపోయాయి. మనం ఈ 5 నుండి 3కి దిగజారిపోవడం వలన భూమే దిగజారిపోయినప్పుడు భూమి మీద ఉన్న మానవుడు కానీ జంతువు కానీ ప్రతి ఒక్కటి కూడాను ఇంకా దిగజారిపోయి ఆ స్థితిలోనే ఉండిపోయాయి అని చెప్తున్నారు.
మూడవ పరిణామాల్లో మనస్సుతో సృష్టి చెయ్యడం చాలా ఆలస్యం అవుతుంది. మనసుతోటి ఇప్పుడు ఊహాశక్తి, దైవ ఊహించుకోవడం, నేను ఇది అవుతాను, నేను ఇది సృష్టించగలను అని అలాగా సృష్టి చేయడం, మనసుతోటి ఊహించుకొని సృష్టి చేయడం అనేది చాలా కష్టం అయిపోయిందంట. అంతేకాకుండా భౌతిక శరీరం ముసలిదైపోయి నశించిపోవడం కూడా జరుగుతుంది. మరి అంతకు ముందు నశించదా అంటే ఏ లోకాలలోనూ ఈ పైన ఉన్న తలాలలో ఎక్కడ నశించదంట, అది అలాగే ఉంటుంది. వాళ్ళకి వాళ్ళు ఇంకా వద్దు, ఇది ఎన్ని రోజులైంది, ఎన్ని సంవత్సరాలైంది, ఎన్ని యుగాలైంది అని అనుకుంటే తప్ప దానికై అది ముసలిదైపోయి జబ్బులు వచ్చేసి చచ్చిపోయేది అదేమి జరగదంట. కానీ దీని మీద అలాగే జరుగుతుంది, ముసలిదైపోవడం, నశించుకోవడం జరుగుతుంది అని. ఇది ఉన్నత పరిణామాలలో ఉండదు. వాళ్ళే చెప్తున్నారు చూడండి, ఇది ఉన్నత పరిణామాల్లో పైన ఉన్న తలాలలో ఉండదు. ఏది ఉండదు? ఈ ముసలితనం అవడం, ఈ శరీరము ఇబ్బంది పెట్టడం, రోగాలు రావడం, చనిపోవడం, ఇలాంటిది ఏమీ ఉండదంట. ఈ మూడవ పరిణామాలు ఈ భూమిపై మనుగడ ఓ పెద్ద సవాలు. ఇప్పుడు మూడవ స్థాయిలో ఉండడం వలన ఈ భూమి మీద మానవ జన్మ పెద్ద కష్టతరం అయిపోయింది. ఎందుకు అంటే ద్వంద్వత్వంలో ఉంది ఎక్కువ. ఇది ఏ జ్ఞానము పొందలేకపోతుంది, గ్రహించలేకపోవడం వలన అన్నీ కూడాను ఒక పని చేస్తే 4 అడ్డంకులు వస్తాయి. కాబట్టి దీనిలో ఇది పెద్ద సవాలంట. ఇక్కడ ప్రతి ఒక్కరూ గత జన్మల కర్మలను అనుసరించి అనుభవాలు పొందుతారు. ఇక్కడికి అసలు రావడం ఎందుకు వస్తాము అంటే మన గత జన్మ యొక్క కర్మని క్లియర్ చేసుకోవడం కోసం వస్తాం. మరి గత జన్మ కర్మ పట్టుకొనే వస్తున్నాం కాబట్టి ఇక్కడ దాని ద్వారానే మనం అనుభవాలు పొందాలి. కాబట్టి ఇక్కడ అంతా కూడా చాలా కష్టతరం అని చెప్తున్నారు. ద్వంద్వత్వ పరిణితి చెందడానికి అనువైనది. మంచి చెడు, ఇప్పుడు ఒకటే జీవితము, మనం ఇప్పటిదాకా అదే అనుకున్నాం. ఏమని? ఈ భూమి మీద అది చేయడానికే వస్తున్నాం కాబట్టి ఒక్కటే లైఫ్ లో ఒకే జరుగుబాటు ఉందనుకోండి, అంటే ఒక మనిషికి ఏ కష్టము తెలియకుండా సుఖమైన జీవితం వెళ్ళిపోతా ఉందనుకోండి, అతనికి కష్టం అంటే ఏంటో ఎలా తెలుస్తుంది అనుకునేవాళ్ళం. ఎందుకు? మనం ఈ భూమి మీద అది నేర్చుకోవడానికి వచ్చాం కాబట్టి ఎన్ని సంవత్సరాలు భూమి కూడా ఆ స్థితిలోనే ఉంది. కాబట్టి ఇప్పుడేం చెప్తున్నారు? అది తనకు తాను మార్చుకుంది. మనం కూడా ఈ 33 తర్వాత ఇంకా ద్వంద్వత్వం అనేది ఉండదు, ఏకత్వంలోకి వెళ్ళిపోతాము అని. అందుకని ఆ చెడు అనేది లేకపోతే ఈ మంచి అనేది సఫలీకృతంగా నేర్చుకోలేమని మనమే ఈ భూమి మీద, మనమే అంటే మనకు ముందు వాళ్ళో వెనక వాళ్ళో ఎవరో ఒకరు ఈ ప్రీవిల్ని ఇట్లాగా పెట్టారనమాట దీనికి. అయినప్పటికీ ఇది చాలా కష్టతరంగానూ ఉంటుంది. ఈ ద్వంద్వత్వంలో ఉండి నేర్చుకోవడం అన్నది మాత్రం చాలా కష్టతరమే. ప్రతి జీవి కాంతిని, శక్తిని, శబ్దమును మరియు ప్రకంపించే లక్షణాలతో ఈ భౌతిక శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. ఈ భూమి మీదకి వచ్చే ప్రతి జీవి కూడాను, మనమే కాదు, జీవి అంటే ప్రతి జీవరాశి కూడాను ఈ శక్తిని, ఈ శబ్దాన్ని, మళ్ళీ ఈ ప్రకంపించే కాంతిని కానీ ఈ లక్షణాలని ఈ భౌతిక శరీరాన్ని ధరిస్తూ ఉంటుందంట. దాన్ని బట్టే ఈ భౌతిక శరీరాన్ని ధరిస్తుంది. 3వ పరిణామం నుంచి 5వ పరిణామంలోనికి ప్రవేశించే ఈ భూమి మానవుల ఉన్నత కాంతిని ధరింపగలిగే స్థితిలోకి తీసుకువెళ్తుంది. ఈ భూమి మాత్రం ఇప్పుడు 5వ పరిణామంలోకి వెళ్ళినప్పుడు ఈ మానవుడి యొక్క శరీరం కూడా ఉన్నత పరిణామాల కాంతిని తీసుకునే శరీరాలు సృష్టించబడతాయి. అప్పుడు మనకి పుట్టే వాళ్ళకి కూడా అలాంటి శరీరాలకు సంబంధించే వాళ్ళు శరీరాన్ని తెచ్చుకోగలుగుతారు. కాంతి భాషను తరచూ ఉపయోగిస్తూ సిరియన్ నక్షత్ర మండలంలో నాకు ఏదో తెలియని అనుబంధం ఉంది అని నేను ఈ మధ్య తెలుసుకున్నాను. ఈ కాంతి భాషను ఉపయోగించడం మొదలుపెట్టిన తర్వాత ఈమె ఈ సిరియన్ నక్షత్ర మండలంలో నాకేదో తెలియని అనుబంధం ఉంది దాంతో అని ఈమె తెలుసుకుందట. ఒకప్పుడు నేను తప్పకుండా అక్కడ నుంచే జన్మించి ఉంటాను. ఆ సిరియన్ నక్షత్రం నుండే నేను
జన్మించి ఉంటానని ఈమెకు అనిపిస్తుంది. సిరియన్ నా సొంత ఇల్లు అని అనిపిస్తుంది. ఈమె ఈ కాంతి భాష మాట్లాడిన తర్వాత ఈమెకు అనిపిస్తుందంట, నాది ఇక్కడ కాదు, నాది ఆ సిరియన్ లోకం నుండి వచ్చి ఉంటాను, నాది అదే నా సొంత ఇల్లు అనిపిస్తుంది అని. 2003లో నుంచి నేను ఆర్కుటూరియన్ నక్షత్ర మండల భాషను మాట్లాడడం మొదలు పెట్టాను. చూడండి, ఇప్పటిదాకా ఈమె కాంతి భాష మాట్లాడింది. ఈ 2003 నుండి ఈమె ఆర్కుటూరియన్ నక్షత్ర మండల భాషను కూడా మాట్లాడడం మొదలు పెట్టిందంట. ఆ భాషను అనువాదం కూడా చేయగలుగుతున్నాను. ఆమె భాష మాట్లాడడమే కాదు, ఆ భాష రాని వాళ్ళకి ఆమె ఇంగ్లీషు ఆమె కాబట్టి దాన్ని మళ్ళీ తిరిగి ఇంగ్లీష్లో కూడా అనువాదం చేయగలుగుతుండేదట. దానిని నేను ఎక్కడా నేర్చుకోలేదు, నాకు తెలుస్తోంది అంతే. అదే ఆటోమేటిక్గా తెలుస్తుంది అంతేగాని ఆమె ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నది కాదు. నేను ఈ భాషను మాట్లాడుతుంటే విన్నవారిలో ఆత్మ తాలూకా శక్తులు ప్రకటితమవుతూ వాళ్లల్లో సరికొత్త జ్ఞాన ఆవిష్కరణ జరుగుతుంది. ఈ ఆర్కుటోరియన్ భాష మాట్లాడినప్పుడు అది విన్న వాళ్ళలో వాళ్ళ ఆత్మ తాలూకా శక్తులంటే వాళ్ళ ఆత్మ ఉత్తేజితం అవుతుంది. ఏం తెలుసుకోవాలో అది తెలుసుకుంటుంది, ఏం ఆలోచించుకోవాలో అది ఆలోచించుకోవడానికి ఈ భాష బాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ భూమి మీద నా పాత్ర ఉన్నత స్వర్గ లోకాలకు ఒక వాహకంగా ఉపయోగపడటం. ఈ భూమి మీదకి అసలు నేను ఎందుకు వచ్చాను అంటే, ఒక్కొక్క లోకం నుండి కొందరు మాస్టర్లు వచ్చి నా ద్వారా ఇక్కడ ఏం అందించాలో అది అందించడానికి నేను మాధ్యమంగా ఉపయోగపడడానికి ఈ భూమి మీదకి వచ్చాను అన్న విషయం ఆమె తెలుసుకుందిట. మనుషులకు మూల చైతన్య స్థితిలో అనుసంధానం కలిగేలా సహాయపడటం. ఈ మానవులు ఉన్నాం కదా, ఈ మానవులకి మూల చైతన్యం అంటే ఆది మూలం ఎక్కడి నుండి అయితే స్టార్ట్ అయిందో అక్కడి నుండి వస్తున్న స్థితితో అనుసంధానం, దానితోటి అనుసంధానం కలిగి ఉండేలాగా ఈమె సహాయపడడం. అంటే నీ లోపల ఇప్పుడు ఒక దైవం ఉంది, నీ లోపల కాంతి ఉంది, శక్తి ఉంది, దాన్ని గ్రహించు. నీ లోపల నీ ఇన్నర్ వాయిసే నీకు చెప్తుంది, ఈ బయట ఏమి చెప్పేదేమి ఉండదు అనని మనకు అలా చెప్పగా 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 ఎవరైనా వాళ్ళతోటి మనం అనుసంధానం అయ్యి వాళ్ళతోటి కొంత జర్నీ చేసామంటే ఆటోమేటిక్గా మనం తెలుసుకోగలుగుతాం. ఆ విధంగా ఈమె మనల్ని ఆ విధంగా మార్చడానికి ఈమె సహాయపడుతుంది. ఈమె మాట్లాడుతున్న ఈ ఆర్కుటూరియన్ నక్షత్ర మండల భాష. నాకు తెలుస్తోంది అంతే, నేను ఎక్కడా నేర్చుకున్న దాన్ని కాదు. విన్న వాళ్లలో వాళ్ళ ఆత్మ తాలూకా శక్తులు ప్రకటితం అవుతున్నాయి, వాళ్ళలో సరికొత్త జ్ఞానం ఆవిష్కరణ అవుతుంది. ఈ భూమి మీద నా పాత్ర ఉన్నత స్వర్గలోకాల నుండి ఒక వాహకంలాగా, ఒక మీడియేటర్ లాగా ఉపయోగించడానికి అనేది కూడా ఆమె తెలుసుకుంది. మనుషులకు మూల చైతన్య స్థితితో అనుసంధానం కలిగేలాగా సహాయపడడం అని కూడా తెలుసుకుంది. తద్వారా మనమంతా 5వ పరిణామాల కొంగ్రొత్త భూమి మీద సరికొత్త జీవనాన్ని సాగిస్తాము. ఒక కొత్త భూమి మీద ఒక కొత్త అయిన జీవితాన్ని సాగిస్తాము. దీనంతటికీ కారణం ఇది అని చెప్తుంది అనమాట. అంటే మనం ఎనర్జీని తీసుకొని మనం చాలా ఎనర్జీగా తయారయ్యి మనం కొత్త కొత్త నేర్చుకుంటే ఈ భూమి కూడా తన యొక్క స్థానాన్ని మార్చుకోవడానికి మనం సహాయపడగలుగుతాం అన్నమాట. 2010 వేసవ చివరిలో సెప్టెంబర్ మాసంలో నేను నా భర్త రాత్రి 9:30 మా ఇంటి వరండాలో కూర్చొని ఉన్నాం. 2010 సెప్టెంబర్లోనంట ఆమె వాళ్ళ ఆయన ఇద్దరు వరండాలో కూర్చొని ఉన్నారంట. రాత్రి 9:30కి ఒక పెద్ద తెల్లటి కాంతి ఆకాశంలో కదలడం ఇద్దరమే చూసాం. ఒక తెల్లటి లైట్, ఒక తెల్లటి కాంతి ఆకాశంలో అలా అలా అలాగా తిరుగుతూ ఉండగా చూశారట వాళ్ళు. చూసి ఆ కాంతి కాసేపు ఆగింది కూడా, వీళ్ళ దగ్గర కొంచెం ఎదురుగా కొద్దిసేపు ఆగింది కూడా. ఇది నక్షత్రం కాదు, విమానము కాదు అని వీళ్ళు డిసైడ్ చేసుకున్నారు. గుండ్రంగా ఉంది అది. ఆ కాంతిని మేము చూస్తుండగా నా గొంతులోకి ఒక శక్తి ప్రవహించడం నేను గమనించాను. ఈ కాంతి వచ్చి అలాగ వచ్చి ఎదురుగా కూర్చుని నిలబడ్డప్పుడు ఇది విమానము కాదు,
నక్షత్రము కాదు, ఇది ఏంటి అని మేము ఆలోచిస్తూ ఉంటే అది అక్కడ ఆగినప్పుడు ఆటోమేటిక్ గా ఒక శక్తి అనేది దానిలో నుండి ఒక శక్తి ప్రవాహం అనేది గొంతులోకి వచ్చిందంట. నేను గమనించాను, అది ఆమె గమనించుకుంది. నేను కాంతి భాషను చాలా వేగంగా మాట్లాడడం మొదలు పెట్టాను. ఇంకా ఆటోమేటిక్ గా ఈమె ఒక కాంతి భాషను అతి వేగంగా మాట్లాడడం మొదలు పెట్టిందట. ఒక అంతరిక్ష నౌక కమాండర్ నాతో మాట్లాడిన అనుభూతిని నేను పొందాను. అదేమిటి మరి ఆ లైటు అంటే అది అంతరిక్ష నౌక. దానిలో ఉన్న కమాండరు ఈమెతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ఎలా జరుగుతుంది? మనకు టెలిపతి అంటారు కదా, ఆ విధంగా జరుగుతుంది. మేము కాంతి భాషలో ఇక్కడే వరండాలో కూర్చొని మాట్లాడుతుంది. ఆ నక్షత్ర నౌక కమాండర్ ఏమో ఆ లైట్ లోపల ఆ లోపల కూర్చొని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళిద్దరూ సంభాషణ ఏదో అడుగుతూ ఉన్నారు, జరుగుతూ ఉందన్నమాట. తొందరలోనే ఓ సమాచారంతో వారు వస్తారని, దాన్ని నేను వ్రాయాలని నాతో చెప్పి ఆ తెల్లని పెద్ద గుండ్రటి కాంతి వేగంగా ఆకాశంలో కదిలి హఠాత్తుగా మాయమైపోయింది. ఆ నక్షత్ర నౌక యొక్క కమాండర్ ఏం చెప్పారు అంటే, ఈమెకి ఒక సమాచారం వారు వస్తారు, ఒక సమాచారం తీసుకొని వాళ్ళు వస్తారంట. దాన్ని ఈమె రాయాలి. రాసి, ఇప్పుడు ఈ బుక్ అలాగే కదా వచ్చింది, ఆ సమాచారం అంతా నువ్వు రాయాలి అనని ఆ విషయాన్ని ఈమెకు చెప్పి వివరంగా ఆ గుండ్రటి ఆ కాంతి బాలు హఠాత్తుగా వేగంగా వెళ్ళి మాయమైపోయిందంట. కొన్ని నెలల తర్వాత ఓ చలికాలం ఉదయం ఇంకా తెల్లవారక ముందే ఓ పెద్ద తెల్లని గుండ్రని కాంతి చేత నేను మేల్కొల్పబడ్డాను. ఇప్పుడొకసారి చూసింది, ఇప్పుడు 2010 సెప్టెంబర్లో చూసింది ఒక తెల్లటి కాంతి. కొద్ది నెలల తర్వాతే మళ్ళీ అలాంటి బాలే వచ్చి ఆమెను లేపుతుందంట, మేల్కొల్పుతుందంట. ఆ కాంతి నా పడక గది కిటికీకి ఆవల దగ్గరలోనే ఉన్న ఓ సరస్సు పైన ఆకాశంలో నిలిచి ఉంది. ఆమె పడుకున్న రూమ్కి కిటికీ ఉందట. ఆ కిటికీకి అవతల వైపు నుండి వాళ్ళ ఇంటికి నది కూడా ఉందట దగ్గరలో. ఆ నది మీద ఆ కాంతి బాలు అక్కడ ఉండి అక్కడ నుండి ఈమెను లేపుతున్నట్టు ఈమె గమనించిందంట. అది ఆకాశంలో అక్కడ నిలిచి ఉంది అని. నేను మత్తు కళ్ళతో దానికేసి చూస్తుండగా సెప్టెంబర్లో నేను విన్న గొంతు నాతో మాట్లాడడం సాగింది. ఈమె లేపేసరికి ఈమె కొంచెం నిద్ర మత్తుతోటి, ఇప్పుడు మనం మంచి గాఢ నిద్రలో ఉన్నామనుకోండి, అప్పుడు ఎవరైనా లేపినా మనము అంతే కదా, నిద్ర మత్తుగా ఉంటది. అలాంటి నిద్ర మత్తు కళ్ళతోటి ఈమె మాట్లాడుతూ ఆమె చూస్తుందంట. అప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇంతకు ముందు ఆ కమాండర్, ఆ అంతరిక్ష నౌక కమాండర్ ఉన్నారు కదా, ఆయన మాట్లాడారు కదా, ఆ వాయిస్ తోటే మళ్ళీ మాట్లాడుతుందానని ఈమె గమనించిందనమాట. దివ్య శ్రవణంతో సరాసరి మనస్సులోకి వస్తుంది. ఒక దివ్యమైన శ్రవణం నేరుగా మనస్సులోకి వెళ్ళిపోతుంది ఆమెకి. అక్కడి నుండి తెలుస్తుంది, ఓ కథ చెప్పడానికి ఇది సరైన సమయం అని, ఇది అంతా నేను వ్రాసి అందరికీ తెలియజేయాలని అంది. ఒక కథ చెప్తాం మేము, ఆ కథను ఇప్పుడు నువ్వు విని నువ్వు రాయడానికి ఇది సరైన సమయం. నువ్వు అది రాస్తే అది అందరికీ తెలియజేయడానికి నీకు అందరికీ తెలియజేయడం అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఊరిక చెప్పారనుకోండి, ఊరిక చెప్తే ఎంతమంది వింటాము? అదే ఒక బుక్ రాసి అందరికీ పంచామనుకోండి, అది అందరి దగ్గరకు వెళ్ళి వాళ్ళు బోలెడంత మందికి స్ప్రెడ్ అయిపోద్ది. అందుకని ఏం చెప్తున్నారు, నేను చెప్పే ఒక కథని మీరు రాయాలి, రాసి దాన్ని అందరికీ తెలియజేయాలి అని చెప్పడం జరిగిందనమాట ఆ కమాండర్. నేను ఇదంతా కలగంటున్నానేమో అనుకున్నాను మొదట. ఈమెం ఫస్ట్ ఇదంతా కలలో ఏమో అనుకుంటుందంట. కానీ ఆ మరుసటి రోజు కూడా అదే తెల్లటి గుండ్రటి కాంతి తిరిగి నన్ను మేల్కొల్పటంతో ఇది కల కాదు, ఇది నక్షత్రములు కాదు అని నాకు అర్థమైంది. మొదటి రోజు ఏమేం పట్టించుకోవాలా, లేచింది కానీ నిద్ర కళ్ళతోటి చూసింది, ఇదంతా కల ఏమో అని అనుకొని అలాగే కంటిన్యూగా నిద్రపోతుంది మళ్ళీ. కానీ మరుసటి రోజు కూడా మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ సమయానికి ఆమెను మేల్కొల్పడం,
ఇదంతా చూస్తే ఆమెకి ఇప్పుడు అర్థమైంది, ఇదంతా కల కాదు, ఇది నిజంగానే మేలుకొల్పడం, ఇదంతా రియల్లే జరుగుతుంది అని. ఆ కాంతి నన్ను లేచి వ్రాయమంటుంది. ఆ కాంతి ఏమో ఏమని లే, ఇప్పుడు మేము చెప్పే కథను నువ్వు రాయి అని రాయమంటుందంట. మళ్ళీ అంతలోనే ఆకాశంలో పైనుంచి మాయమైంది. లెగు లెగు లేచి రాయి అని నేమకేమో చెప్తుంది. ఆ తర్వాత ఏమో అది మాయమైపోయిందట. 3వ రోజు ఉదయం ఇంకా నేను ఆ కాంతిని దాని మాటలని నిర్లక్ష్యం చేయలేదు. 2 రోజులైతే ఈమె ఒక రోజేమో కల అనుకుంది, 2వ రోజేమో ఏదో అంటే సమయం ఆ టైంకి ఆమె లేచి రాయాలని అనిపించక సమయాన్ని వేస్ట్ చేసింది. 3వ రోజు మాత్రం ఇలాంటి నిర్లక్ష్యం చేయలేదంట. లేచి కూర్చుని వ్రాయడం కన్నా వేరే మార్గం లేదని తెలుసుకున్నాను. వాళ్ళు ఏదో చెప్పదలుచుకున్నారు, దాన్ని నేను లేచి కూర్చొని ఈ బుక్ రాయడం మంచిది, ఇదే మంచి మార్గం అని ఆమె తెలుసుకున్నట్ట. లేచి కూర్చొని దివ్య శ్రవణంలో నేను వింటున్న దాన్ని వ్రాయడం మొదలు పెట్టాను. ఇంకా ఏమికి ఏదో వచ్చి నేరుగా ఒక బాల్ లాగా వచ్చి ముందుకొచ్చి కనబడి లేపడం అట్లా ఏమీ లేదు. ఇంకా నేరుగా ఈమె హృదయంలోకి వాళ్ళు చెప్పే మాటలు ఈమెకు అందుతూ ఉండాన్ని ఈమె ఇంకా రాయడం మొదలు పెట్టిందంట, ఏవైతే వింటుందో ఆ మాటలన్నీ. ఇది మానవ పరిణామ కథ. మానవుడు మారడానికి కావలసిన కథ అన్నమాట. ఇది ఒక ప్రేమ కథ కూడా, ఇది ఒక ప్రేమపూర్వకమైన కథ కూడా, మానవుడు మారే కథ కూడా అనని. ప్రేమ కూడా భయపడవద్దు, నువ్వు కూడా ఒకప్పుడు మాలాంటి దానివే. ఇవన్నీ చెప్తున్నాము, ఇవన్నీ రాయమంటున్నాము అంటే నువ్వు ఏదో అనని భయపడొద్దు, నువ్వు కూడా మాలాంటి దానివే, మాలాగే నక్షత్ర లోకాల నుండి వచ్చిన దానివే అనని చెప్తున్నారట వాళ్ళు. నీ వాస్తవ గృహం త్వరలోనే మేము పెద్ద ఎత్తున భూమి మీద ప్రజలతో కలిసి నడుస్తాము. అంటే మీ వాస్తవ గృహం, మీరు ఏ లోకం నుండి అయితే వచ్చారో ఆ లోకానికి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మేము మీ ద్వారా ఈ భూమి మీద ప్రజలతో కలిసి నడుస్తాము, మీకు సహాయపడుతూ ఉంటాము అని కూడా చెప్పడం జరుగుతుంది. మేము శాంతి దూతలం, ప్రేమమూర్తులం, దేవుని ప్రతిరూపాలమే, మీలాగే మేము కూడా సృష్టించబడ్డాము. మేము శాంతిని కోరుకుంటాం, మేమేమి యుద్ధాలని వాటిని చేసే వాళ్ళం కాదు. శాంతి దూతలం, ప్రేమమూర్తులం, మన ప్రేమనే అందిస్తాము. దేవుడు అందరిలాగానే మమ్మల్ని కూడాను దేవుడు ప్రతిరూపాలుగా మీలాగే మేము కూడా సృష్టించబడ్డ వాళ్ళం, మీరు అట్లే సృష్టించబడ్డారు, మేము కూడా అట్లే సృష్టించబడ్డాము. మేము మీతో ఏకత్వంలో ఉన్నాము. మీ అందరూ ఈ భూమి మీదకి రాకముందు, ఈ లైరా గేట్ దాటి లోపలికి రాకముందు మీరు ఏకత్వంలోనే ఉన్నారు. మేము కూడా ఇప్పుడు అక్కడి నుండే వచ్చి మీతోటి ఇవన్నీ కలిసి మీతోటి పని చేస్తున్నాము అని చెప్తున్నారు అన్నమాట. భూలోక వాసులు మా రాకను అర్థం చేసుకొని తయారుగా ఉండటం కోసం ఈ కథ చెప్తున్నాము. మేము మంచి వాళ్ళమే, శాంతి దూతలమే, ప్రేమమూర్తులమని ఈ భూలోకంలో ఈ బుక్ చదివితే అందరూ తెలుసుకొని ఈ వచ్చే మాస్టర్లని ఆహ్వానించి వాళ్ళతోటి కలిసి వర్క్ చేయడానికి, వాళ్ళు చెప్పింది వినడానికి, మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది ఈ కథ విన్నాక అని వీళ్ళు ఈ కథని ఆవిడ ద్వారా మనకి తెలియజేశారనమాట. ఇలా సాగిపోయింది నా వ్రాత. ఇదంతా చెప్తూ ఉంటే ఆమె రాసేస్తూ ఉందిట. ఈ నక్షత్ర గాథను నేను వ్రాయడానికి సరిగ్గా నాకు 12 నెలలు పట్టింది. 1 సంవత్సరం రాసిందటి ఈ పుస్తకాన్ని ఆమె. ప్రతి మాట మన మిల్కీ వే గెలాక్సీ యొక్క గెలాక్టిక్ కౌన్సిల్ నుంచి దివ్య శ్రవణంలో మనస్సులోకి వచ్చింది. ఈ దీనిలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడాను ఆమె మనకి ఈ మిల్కీ వే గెలాక్సీ అంటే ఈ భూమిని 5వ పరిణామంలో ఉన్నప్పుడు మిల్కీ వే గెలాక్సీ అని అంటారు అని చెప్పుకున్నాం కదా. ఆ మిల్కీ వే గెలాక్సీలో ఉన్నప్పుడు నుంచి అది మళ్ళీను వాళ్ళ అక్కడ అక్కడ నుండి వచ్చేదంటే మిల్కీ వే గెలాక్సీ యొక్క గెలాక్టిక్ కౌన్సిల్ అంటే ఇప్పుడు మనకి మన దేశం అంతా కలిపి ఇప్పుడు ఢిల్లీలో కొన్ని సమావేశాలు పెడతారు కదా. ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో సభ్యుల్ని, ముఖ్యమంత్రుల్ని, ఉప ముఖ్యమంత్రుల్ని, అట్లాగే
ఈ గెలాక్టిక్ కౌన్సిల్ అనేది కూడా అన్ని లోకాలలో సభ్యులు, ముఖ్యమైన సభ్యులందరూ కలిసి ఒక ఫెడరేషన్, ఒక మీటింగ్ పెడతారు. అదే అక్కడ ఆ మీటింగే ముఖ్యమైనది అనమాట. ఏం చెయ్యాలి, ఏ లోకానికి ఏమి ఇబ్బంది ఉంది, దాన్ని ఎట్లా పోగొట్టాలి, ఏమిటి అనేది. అలాంటి ఆ గెలాక్టిక్ కౌన్సిల్ నుంచి, ఆ సభ్యుల నుంచే నేరుగా ఈవిడికి దివ్య శ్రవణం మనసులోకి వస్తుందిట. మొదలు పెట్టిన తర్వాత ఈ పుట ఎక్కడ ముగుస్తుందో నాకు తెలియదు. అంటే ఇప్పుడు ఒకటి రాయడం మొదలు పెట్టింది అనుకో, ఇది ఇంతవరకు, ఈ చాప్టర్ ఇంతవరకు క్లోజ్ అన్నది మీకు ఏమీ తెలియదు. వాళ్ళు చెప్తూ ఉంటే అలా రాసుకుని వెళ్ళిపోవడమే. ఈ కథ ఎక్కడికి తీసుకువెళ్తుందో ఇది కూడా నాకేం తెలియదు. ఈ కథ ఏం చెప్తారో, ఇది ఎక్కడికి తీసుకెళ్తుందో, ఏ రోజు ఆగుతుందో ఇది కూడా నాకేం తెలీదు అంటుంది. మనకు అర్థం కావడానికి ఈ కాంతి భాషకు బదులు నేను ఇంగ్లీష్ వాడాను. ఇప్పుడు ఈ కాంతి భాషలో కదా వాళ్ళు చెప్పింది, ఈ కాంతి భాషలోనే ఈమె రాస్తుంది, వినగలుగుతుంది. మనందరికి అర్థం అయ్యేదానికి దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయడం కూడా నేర్చుకుంది కదా. ఆ ఆర్కుటూరియన్ భాష కూడా, ఆర్కుటూరియన్స్ భాషను కూడాను ట్రాన్స్లేట్ చేసి రాయగలగడం కూడా నేర్చుకుంది. అంటే ఆమెను బాగా ప్రిపేర్ చేసేసారు దాన్ని ఆ విధంగా. అట్లా ఇవన్నీ ఇంగ్లీష్ లో రాసేసిందంట. ఈ పుస్తకంలో కొన్ని చోట్ల కాంతి భాష యొక్క నమూనాను కూడా నేను పొందుపరిచాను. దీంట్లో అసలు కాంతి భాష అనేది ఎలా ఉంటది, ఎలా మాట్లాడాను అనేది కూడా ఎక్కడో పొందుపరచబడి ఉంది అని చెప్తుంది. ఈ కథను వ్రాస్తున్నప్పుడు నాలో ఎన్నో మార్పులను అనుభూతి చెందాను. ఇవి పుస్తకం రాసేటప్పుడు కూడాను ఏమిలో ఇంకా ఏమేమి మార్చుకోవాలో, ఏం మార్పు చెందాలో అవన్నీ కూడా అనుభూతి చెందిందంట, తెలుసుకోగలిగిందంట. ఓ గొప్ప అవగాహన నాలో ఏర్పడింది, ఒక అవగాహన వచ్చింది. అసలు ఒక గొప్ప అవగాహన వచ్చిందంట ఆవిడలో. భూమి మీద మన జీవితం యొక్క ఉద్దేశ్యము, దాని అత్యున్నత సామర్థ్యము అర్థమైంది. అసలు ఈ భూమి మీదకి మనం ఎందుకు వచ్చాం, ఏ ఉద్దేశంతో వచ్చాం, అసలు దీని సామర్థ్యం ఏంటి, మనకెంత సామర్థ్యం ఉంది, మనం ఏం చేయగలం, ఏం చేయలేము అనేది మొత్తం ఆవిడకి అర్థమైపోయిందట. ఈ కథను మీ అందరితో అదే శక్తితో, అదే ప్రేమతో, అదే శాంతితో పంచుకుంటున్నాను. వాళ్ళు ఏ స్థితిలో, ఏ స్థాయిలో అయితే అందించారో నేను అదే స్థితి, అదే స్థాయిలోనే రాయడం జరిగింది. దాన్ని మీరు అందుకునేటప్పుడు కూడా అలాంటి ఎనర్జీ మీకు అందుతాయి అని చెప్తుంది. అప్పుడు నాతో పాటు మీరు కూడా ఈ గొప్ప అవగాహనలోకి నడిచి మానవులుగా ఉండటం అంటే ఏమిటో, మనం ఇక్కడ ఎందుకు ఉన్నామో తెలుసుకొని కొత్త భూమి, సరికొత్త జీవితాలని మొదలు పెడతాము. మనం గాని సరిగ్గా ఈ బుక్ను అర్థం చేసుకొని మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఎక్కడున్నాము, మన స్థాయి ఏంటి, మన స్థితి ఏమిటి అని కానీ మీరు కంప్లీట్ గా అర్థం చేసుకోగలిగితే మనకి ఈ భూమి 5వ స్థితికి వెళ్తుంది. మనం కూడాను కొత్త భూమిలో సరికొత్త జీవితాన్ని మొదలుపెట్టి మనం హాయిగా జీవించవచ్చు అనని ఈ జూడీ సెటోరి చెప్తున్నారు అనమాట. ఓకే మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. మేము చెప్తుంటే అలా వెళ్ళిపోతున్నాం నక్షత్రంలోగా. వినే కొలది కూడా వినాలనిపిస్తుంది మేడం. నిజంగా ఇది చాలా అద్భుతంగా ఉంది. ఈ నక్షత్ర లోకాల గురించి అందరూ తెలుసుకోవాల్సిందే. వారిచ్చే జ్ఞానాన్ని స్వీకరించడం ద్వారా మనం ఎక్కడ ఉన్నామో, ఏ స్థితిలో ఉన్నామో కూడా అర్థమవుతుందండి. చాలా బాగుంది మేడం, థ్యాంక్ యూ. అంతే కదా మేడం. ఇప్పుడు దాకా మనము